నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో కాంతార మూవీ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. పార్ట్ 2 వర్షన్ కూడా వస్తుంది. రీసెంట్గా మన తెలుగులోనే ఒక ఈవెంట్ అయితే జరిగింది. మన జూనియర్ ఎన్టీఆర్ గారు గెస్ట్గా వెళ్ళారు. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే రిషబ్ శెట్టి గారు హిందీకి వెళ్తే హిందీ, తెలుగుకి వెళ్తే తెలుగు కాకుండా మలయాళము ప్లస్ కన్నడ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు బట్ మన తెలుగులో మాత్రం కనీసం ఒక్క ముక్క కూడా ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి మన తెలుగు ప్రేక్షకులు చాలా ఫీల్ అవుతున్నారు. మేము కాంతారాను అంత మంచి హిట్ చేసాము, తెలుగు అంటే చాలా లోకం అని చెప్పేసి కూడా మాట్లాడడం అయితే జరిగిందనమాట. సో దీని గురించి మాట్లాడదాం. అండ్ ఇంకొకటి, దీనికంటే ముందు ఇన్స్టాలో ట్రోల్స్ కూడా అవుతున్నాయి. బిఫోర్ ఒకనొక ఛానల్లో ఇచ్చినప్పుడు తెలుగు కొంచెం చక్కగా పద్ధతిగా మాట్లాడారు, బట్ ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో దాని గురించి అసలు దీని వెనుక రీజన్ ఏమైనా ఉందా పర్టికులర్గా అని చెప్పేసి మనం దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదామండి. హలో సార్. హాయ్. నమస్తే. నమస్తే సార్. ఈరోజు లుకింగ్ క్యూట్ అవుట్ఫిట్. కాంతార మూవీ తెలుగు కొందరు వచ్చి అంటున్నారు, కొందరు రాదంటున్నారు సార్. బట్ ఆ ఈవెంట్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ గారి కోసం కూడా కనీసం ఒక తెలుగు ముక్క మాట్లాడలేదు అని చెప్పేసి టాక్ వినిపిస్తుంది మీమ్స్లో కానీ. అందరు ఏదో పెద్ద ఇది అయిపోయింది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఫస్ట్ రిషబ్ శెట్టి ఆయన పేరు పలకాలన్నా ఆయన గురించి మాట్లాడాలి అన్న అవతల మనిషికి ఒక అర్హత ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్, పరిపూర్ణత చెందిన మనిషి, అది మాట్లాడే దాంట్లో కూడా పరిపూర్ణత ఉంటేనే ఆయన మాట్లాడతాడు, లేదంటే మాట్లాడు. ఇక్కడ చాలా ఉన్నాయి దీంట్లో. మీకు అందరికీ గమనించే వాళ్ళకి తెలియని విషయాలు చెప్తా. నేను ఒక ఏరియాకి వచ్చాను. ఆ రాష్ట్రం నా పుట్టినిల్లు కాదు, నా పక్క రాష్ట్రం. అక్కడ నా భాష కాదు, వాళ్ళు ఏదో భాష మాట్లాడతారు. ఇక్కడ నేను వచ్చింది ఎందుకంటే నా సినిమాని ఇక్కడ ప్రమోట్ చేసుకోవడానికి వచ్చా. ఇక్కడ ఎవరైతే నా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళకి లాభం చేకూర్చడమే ఈ ఈవెంట్ ప్రధాన లక్ష్యం. ఓకేనా? సేమ్ టు సేమ్ నా ప్రొడ్యూసర్స్ కూడా లాభం చేకూర్చడమే ఈ ఈవెంట్ ప్రధాన లక్ష్యం. ఇక్కడ ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈయన ఆ ఈవెంట్ అనేది నిర్వహించాడు. ఇప్పుడు నాకు ఆ భాష రాదు, బాగున్నారా అది ఇది ఏదైనా మాట్లాడానే అనుకుందాం. ఎక్కడో చిన్న పొరపాటు డొర్లిందే అనుకుందాం. అంత పెద్ద హీరో, అంత పెద్ద డైరెక్టర్, ఆ మాత్రం చూసుకోరా మీరు? అది పోనీ నువ్వు చూసుకోలేదు, ఎవరైనా ఇచ్చి స్క్రిప్ట్ అన్నా రాసుకోనన్నా మాట్లాడవచ్చు కదా. అసలు ఏంటది ఆ మాట? అసలు ఎట్లాంటి మాటో తెలుసా? నువ్వు అనేది తెలుసు అన్నావో తెలియకన్నావో కానీ మా మనోభావాలు విచ్చలవిడిగా దెబ్బతిన్నాయని మళ్ళీ వీళ్ళే అంటారు. కాబట్టి ఈయన ఏం చేశాడు, నాకు రాంది నేను మాట్లాడినని చెప్పేసి ఆయనకు వచ్చిన భాషలోనే మాట్లాడాడు. రాని భాష మాట్లాడితే ఏదో చెప్పి ఏదో అయితే అది ఒకవేళ పొరపాటున కాంట్రవర్సీ అయిందనుకో, సినిమా గురించి మర్చిపోతారు అందరూ, దాన్నే పట్టించుకుంటారు. కాంతారా ఉండదు ఇంకా తెర వెనుక. అదంట అలా అంట అసలు ఇదేదో అయ్యిందంట అని సంథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఇష్యూనే దక్ష ఇంటర్వ్యూకి మంచులక్ష్మి కూర్చుంటే ఏవేవో వైరల్ అయిపోయినాయి. దక్ష ఇది లేదు. ఇక్కడ కూడా కాంతారా గురించి తను వచ్చినప్పుడు కాంతారా గురించి, తన సినిమా గురించి, తను అనుకున్నది, ఆ ప్రాంతం గురించి, తను అభిమానించే తన ఫ్రెండ్ అయినటువంటి ఇంకో హీరో గురించి హ్యాపీగా అనర్గళంగా మాట్లాడేశాడు. ఆయనకి ఏ భాష వస్తే అదే భాషలో. అక్కడ నీకు ఆయన మాటల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అర్థమయ్యాయి, ఆయన ఎందుకు వచ్చాడో తెలిసింది. తర్వాత దాన్ని డీకోడ్ చేసుకుంటే ఏం మాట్లాడాడో కూడా అర్థమైపోయింది. వచ్చిరాంది మాట్లాడి ఏదేదేదో మాట్లాడి ఇంకేదో చేస్తే అది ఇంకేదో అయిపోతుంది. బిఫోర్ టెలివిజన్ ఛానల్లో మినిమం ఒక కొంచెం మాట్లాడారు సార్ తెలుగు బిఫోర్ కాంతారా, ఫస్ట్ది కాంతారా కంటే. సో దీన్ని కంపేర్ చేసి వీళ్ళందరూ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ దానికి ఎగ్జాంపులే నేను చెప్తాను. మళ్ళీ దక్ష దగ్గరికి వెళ్ళిపోదాం మనం. ఓకే సార్. ఓకే. వెనకాల గ్రీన్ మ్యాట్ ఉన్నప్పుడు నువ్వు ఏం అడిగినా నేను చెప్తా. ఓకే. లేదా మనం స్టూడియోలో ఉన్నప్పుడు నువ్వు ఏదడిగినా నేను చెప్తా. ఏదో 2 మాటలు మాట్లాడండి తెలుగులో అంటావు, బాగున్నారా అంట, సరిపోయింది. ఎంత ముద్దుగా మాట్లాడుతున్నారో యాంకర్. ఇనఫ్. ఐ కేమ్ ఒక పెద్ద ప్రమోషనల్ ఈవెంట్కి వచ్చా. అక్కడ ప్రయోగాలు ఎందుకు? ఏ చిన్న ప్రయోగం చేసినా అది ఇంకేటో పోయింది అనుకో, ట్రాక్ తప్పుద్ది కదా. నెక్స్ట్ ఈయన పేరు చెప్పడానికి కూడా అర్హత ఉండాలని ఎందుకు అన్నాను అంటే, రిషబ్ శెట్టి అనే ఆయన నాట్ ఓన్లీ యాక్టర్, నాట్ ఓన్లీ ఏ డైరెక్టర్, డివోషనల్గా చాలా, అంటే లైక్ మీకు ఎట్లా చెప్పను, ఎవరి గురించి ఎగ్జాంపుల్ చెప్పాలి, మన తెలుగులో ఎవరున్నారు, ఎవరు కనబడట్లా నాకు, బ్రహ్మానందం గారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్.
ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం, భక్తి. ఉమ్, తనికెళ్ళ భరణి అనుకో, శివుడు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఉమ్, అట్లా ఈయనకు కూడా దేవుడు అంటే చాలా ఇష్టం. వాళ్ళ సంస్కృతిలో వాళ్ళ మూలాల్లో ఉన్న ఆ దేవుళ్ళు. ఉమ్, ఇప్పుడు కొంతమందికి ఈ రోజు వరకు కూడా తెలంగాణ సైడ్ ములుగు అంతేందుకు అన్ని ప్రాంతాల్లో సమ్మక్క సారక్క అంటే చాలా పవర్ఫుల్ గాడ్, మాకు చాలా ఇష్టం అంటారు. అవును సార్. కొంతమందికి పెద్దమ్మతలు అంటే చాలా ఇష్టం, అవును. కొంతమందికి రేణుక ఎల్లమ్మ అంటే చాలా ఇష్టం. ఉమ్, అట్లా ఆయనకి వాళ్ళ మూలాలు ఉన్న దేవుళ్ళు ఎవరైతే చాలా ఇష్టం, ఉమ్, ఆ ఇష్టంతోనే సినిమాలు చేశాడు. వీళ్ళ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారి మూలాలు ఉన్న ఊరు అది. ఉమ్, సో ఒకసారి టెంపుల్ కి తీసుకెళ్ళి ఎప్పుడో చిన్నప్పుడు చూసా, నాకు అప్పటి నుంచి వెళ్ళాలని ఉంది అంటే ఆ కోరికని ఈయన ప్రశాంత్ నీళ్ళకి చెప్పాడు ఉమ్, ఆ షూట్లో ఉన్నప్పుడు. ఉమ్, అవునా, అరే మన రిషబ్ తీసుకెళ్తాడు కదా అని చెబితే ఉమ్, రిషబ్కి కాల్ చేసి, అరే నేను తీసుకెళ్తాను, మన పక్కనే అక్కడ మొత్తం నేను చెప్పిందే జరుగుద్ది, ఉమ్, ఐ నో వెల్, నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటా, నాకు చాలా మర్యాద ఇస్తాను, నేను తీసుకెళ్తాను. ఎలా అంటే ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్, ఇప్పుడు తిరుమలకి వెళ్ళాలనుకుంటే రోజుకు ఒక ఫోన్ చేసి ఎంత సింపుల్గా తీసుకొస్తుంది, మంచి దర్శనం చేపిస్తుంది నీకు, ఆమె ఏమైనా సరే. ఉమ్, అట్లా కొంతమంది కొన్ని టెంపుల్స్లో ఒక మంచి సర్కిల్ ఉంటుంది. సర్కిల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆ లోపల పంజుర్లి, ఉమ్, గులిగా ఉమ్, అండ్ వారాహి, ఇవన్నీ కూడా వాళ్ళ మూలాలకి సంబంధించినటువంటి దేవుళ్ళు, ఉమ్, పవర్ఫుల్ గాడ్స్. మళ్ళీ మనకి ఇక్కడ సమ్మక్క సారక్క ఎట్లాగో వాళ్ళకి అక్కడ వాళ్ళలాగా, ఓకే. సిరిమాను పైడితల్లి ఎలాగో వాళ్ళకి అలాగా, ఉహు, ఇక ఎల్లమ్మ ఎలాగో, అటు చిత్తూరు గంగమ్మ ఎలాగో వాళ్ళకి అలాగా. ఉమ్, ఎక్కడైనా సరే వాళ్ళ మూలాలు వాళ్ళకుంటే ఆ పవర్ఫుల్ గాడ్ వాళ్ళు అలా నమ్ముతారు. ఉమ్, దానికి సంబంధించి ఒక సినిమా వచ్చింది థియేటర్లో. ఫస్ట్ టైం అందరూ ఓ ఓ అని అరుపులు విన్నప్పుడు, ఉమ్, మీరు ఎవరు అరవకండి దయచేసి, అది మాకు చాలా ఆత్మగౌరవమైనటువంటి సౌండ్ అని చెప్పాడు రిషబ్ శెట్టి. అలా ఎవరు చెప్పరు బేసిక్గా, అవును చెప్పు. సినిమా తీసి వదిలేసాక ఎవరేమనుకున్నా మీ ఇష్టం అని చెప్పాడు. అంటే ఆ సౌండ్ని కూడా ఆయన అంత ఓన్ చేసుకున్నాడు అంటే దైవత్వంతో. ఉమ్, హీఈస్ వెల్ మెచ్యూర్డ్, ఉమ్, డివోషనల్గా బాగా పరిణితి చెందినటువంటి బుర్ర తంది. ఉమ్, సో ఏది మంచి ఏది చెడు, ఎక్కడ ఏం మాట్లాడాలి ఏం చేయాలని ఆయనకు బాగా తెలుసు. ఉమ్, ఇంకా చెప్పాలంటే పింగార, అసలు కాంతార కంటే ముందు వచ్చింది పింగార. ఉమ్, ఆ పింగార ఒరిజినల్ సంస్కృతికి అద్దం పట్టిన సినిమా. అది తులు లాంగ్వేజ్లోనే రిలీజ్ అయింది. 63rd ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి సెలెక్ట్ అయింది. కానీ దాంట్లో ఒరిజినల్గా వాళ్ళ సమస్యలు చెప్పారు, కానీ ఎవరు పట్టించుకోవాలి, అవార్డు ఇచ్చి వదిలేశారు. కాంతార రిలీజ్ అయిన తర్వాత కమర్షియల్ సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు ఇంకా అందరికీ అర్థమయ్యి గవర్నమెంట్ ఒక 2,000 పెన్షన్ మంజూరు చేసింది. ఇప్పటికీ అందుకుంటున్నారు వాళ్ళు. ఓకే. కాకపోతే ఒక చిన్న వివాదం, నవరస సాంగ్ని వాళ్ళు వరాహ రూపం చేయడం, ఉమ్, అది బాగా హిట్ అయ్యేసరికి వాళ్ళు 100 కోట్లు పరువు నష్టం, అంతే కాపీరైట్ వేయడం అవును సార్. జరిగింది. అదే ముందే ఆ నవరస దగ్గరికి వెళ్ళి నువ్వు 10 లక్షలు ఇస్తానా వాడు ట్యూన్ ఇచ్చేవాడు తెలుసా. అంతకుముందు అది పెద్దగా ఏం ఎవరికి తెలియదు సార్. ఈవెన్ కుర్చీ మార్త పెడితే కుర్చీ తాతకి 50,000 ఇచ్చేసాడు సార్ ట్యూన్ ఎగ్జాంపుల్. సో ముందు, కానీ తర్వాత బాగా వైరల్ అయ్యి వీళ్ళు సంపాదించుకుంటున్నారు, 400 కోట్లు వచ్చాయి 10,000 కోట్లు వచ్చాయని చెప్పేగానే అవతల డిమాండ్ చేస్తారు. అట్లా అదొక్కటే ఉంది, దాన్ని మళ్ళీ తొలగించారు అనుకుంటా ఓటీటీలో. సో వాట్ ఎవర్, కాంతార గురించి అయితే అందరికి ఒక మంచి అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా మీద ఒక మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. అండ్ నీకు తెలీదు, కాంతార చాప్టర్ 1 రిలీజ్ అయిన తర్వాత మన దగ్గర వారాహి గుళ్ళకి వెళ్ళే వాళ్ళు పెరిగారు తెలుసా. అవును సార్, వారాహి మాత. అవును, వారాహి మాత, వారాహి దేవుడు కూడా, టెంపుల్స్ కూడా పెరిగాయి, కట్టడం నిర్మించడం, అవును, కట్పల్లి అవన్నీ కూడా. అంటే జనాలు కూడా ఎక్కువ వచ్చారు. అవును, అంతకు ముందు పెద్దగా తెలియలా. ఇప్పుడు అంటే కొన్నిసార్లు కొన్ని బయటకు వస్తేనే చాలా బాగా వైరల్ అవుతాయి. అవును సార్. అంతెందుకు మా గ్రామ దేవతల్ని కూడా, ఇప్పుడు సమ్మక్క సారక్క ఈ గ్రామ దేవతలు, ఈ ఉత్సవాలు బోనాలు కూడా అమ్మోరుకు ముందు అమ్మోరు తర్వాత చెప్పాలి అంటే. అమ్మోరుకు ముందు ఒక లాంగ్ ఉండే, అమ్మోరు అనేది ఒక సినిమా వచ్చిన తర్వాత గ్రామ దేవతలు ఇంత పవర్ఫుల్ గాడ్స్ అనేది అందరూ బాగా ఓన్ చేసుకున్నారు. అక్కడి నుంచి వరుస పెట్టి చాలా సినిమాలు వచ్చాయి, చాముండేశ్వరి, మహాచండి, అట్లా చాలా హీరోయిన్లు చాలా చేశారు పవర్ఫుల్ గాడ్స్ లాగా. అదొకటి చెప్పాలి అంటే. సో వాట్ ఎవర్, సినిమాల ప్రభావము కొంచెం, అంటే దేవుళ్ళని పరిచయం చేసింది కూడా సినిమానే. ఇప్పుడు అప్పట్లో రామారావు గారు కృష్ణుడు వేషము రాముడు వేషం అయిపోతే ఇప్పుడు మనకి వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. అట్లా ఫస్ట్ మన సినిమాలన్నీ రకరకాల జానపదాలని దేవుళ్ళని పరిచయం చేసుకుంటే వెళ్ళి ఇప్పుడు కమర్షియల్ హంగులు పూసుకుంటున్నాం. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ డివోషనల్ టచ్కి వెళ్తున్నాం. హనుమాన్, మిరాయి, ఇప్పుడు ఇది
ఇంకా కొన్ని సినిమాలు మళ్ళీ ఆదిపురుషు. డివోషనల్ టచ్కి వెళ్తున్నాం మనం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే సార్, ఇప్పుడు మన ఓజీ అప్పుడు కూడా బెంగళూరులో ఎక్కడ ఈవెంట్ పెడితే మన తెలుగు సాంగ్స్ పెట్టారని వేరే వాళ్ళు వచ్చి దాడి చేయడం, బాక్సులు పగల కొట్టడం జరిగిందనమాట. మన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏ లాంగ్వేజ్ వాళ్ళు వచ్చినా మేము గౌరవిస్తాం కానీ మా లాంగ్వేజ్ని గౌరవించట్లేదు, మేమంతా చీప్ అయిపోయామా, చులకన అయిపోయామా. మరి కన్నడలో మరి ఓజీ సాంగ్స్ పెడితే బద్దలు కొట్టడం బాక్సులు అది కూడా కరెక్ట్ కాదు కదా. వాళ్ళు అలా అన్నారని నువ్వు ఇప్పుడు రెచ్చిపోతున్నావు, కానీ మొదటి నుంచి మన వాళ్ళకి అది లేదు. ఫస్ట్ నుంచి మన వాళ్ళకి లేదు. తమిళనాడుకి వెళ్తేమా నువ్వు చూడు, ఒకసారి నేను కోయంబేడు బస్ స్టాప్కి వెళ్ళా, ఏది ఎక్కాలో ఎటు పోవాలో అర్థం కాలే నాకు, భయం వేసింది. తర్వాత బయటకు వచ్చి వీళ్ళని అడిగితే మీ ఊరికి వెళ్ళాలంటే మీకు సపరేట్ బస్ స్టాండ్ ఉంది, అక్కడెక్కడో ఉంది పోండ్రా అని చెప్తే అక్కడికి వెళ్తే కొత్త గొప్ప ఇంగ్లీష్లోనో తెలుగు బస్సులు వస్తే అమ్మయ్య ఊపిరి వచ్చింది. పర్లేదు, ఏది ఎక్కినా సరే ముందు రాష్ట్రంలో పడేస్తుంది, అక్కడికి వెళ్ళాక మనం ఎక్కడైనా జాబ్ వచ్చినాయి. అండ్ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆబ్వియస్లీ ఇంగ్లీష్ ఉంటుంది, ఇంకా బయట ఎక్కడ నీకు కనపడదు తెలుసా, ఇంగ్లీష్ కూడా కనపడదు, తమిళే, ఓన్లీ తమిళ్. ఏమన్నా అడిగి తెలుసుకోవాలి ఏదన్నా కావాలనుకుంటే, రాదు, నాకేమో రాదు, సరే ఇట్స్ ఓకేలే అనుకున్నాం, పర్లేదులే అని. అండ్ తమిళంలో ఒకసారి మన రోజా గారి భర్త సెలోమణి గారు కూడా ఏం చెప్పారంటే, తమిళనాడులో మన తమిళ సినిమాలని తమిళనాడులోనే షూట్ చేయండి, వేరే దగ్గరికి వెళ్ళకండి, మన రెవెన్యూ వాళ్ళకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫస్ట్ మన యాక్టర్స్ అందరికీ కడుపు నింపండి, నీకు అయినా ఫుల్ అనిపిస్తే అప్పుడు బయట వాళ్ళని రప్పించండి అని చెప్పాడు. మంచి నిర్ణయం అది. ఇటు కన్నడలో నువ్వు ఏ హీరోయిన్ పేరు చూడు, సప్తమి గౌడ, ఇంకేదో గౌడ, పల్లవి గౌడ, సీరియల్స్ వాళ్ళు కూడా ఇంకేమో ఉంటాయో తప్పితే వాళ్ళకే అవకాశాలు ఇస్తారు. కేరళమా వాళ్ళు బయట వాళ్ళు వాళ్ళ సినిమాలే వస్తాయి. మన తెలుగులో మాత్రమే నీకు టీవీ సీరియల్ అంటే ఇటోళ్ళు కావాలి, కన్నడ వాళ్ళు. సినిమా అంటేనే ముంబై నుంచి హీరోయిన్ కావాలి, విలన్ కూడా ఎక్కడి నుంచో రావాలి, లేకపోతే తమిళ నుంచి ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులు రావాలి, ఏవేవో కావాలి. ఇక్కడ ఇక్కడ నీకు వద్దు. మనం ఎప్పటి నుంచి ఓపెన్ హ్యాండ్స్ ఇచ్చి అందరిని పిలుచుకున్నాము, అది మన కర్మ, అది మనం ఇప్పుడు అనుభవించాలి. ఇప్పుడు పక్కోడు నేను రావద్దంటున్నారంటే వాడు ఎప్పటి నుంచో రావద్దంటున్నా, నీకు ఇప్పుడు తెలిసింది ఆ విషయం. ముందు నుంచి వాళ్ళు అలాగే ఉన్నారు, మేమే అని. మనోళ్ళు మాత్రమే అందరిని పిలిచి, ఇప్పుడు మా అసోసియేషన్లో ఎక్కడెక్కడ నుంచో అందరికి కార్డులు ఇచ్చారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఎలక్షన్లు అప్పుడు వస్తారు, ఎలక్షన్లు అప్పుడు ఫ్లైట్లు వేసుకొని వస్తారు. ఇప్పుడు జెనీ తెలుగుదామ్మా, నేనేం అనట్లేదు, నాకు ఇష్టమే, కానీ జస్ట్ చెప్తున్నా, అందరికి కార్డులు ఇచ్చి వదిలేశారు. మన వాళ్ళకి పనులు లేవు చాలా మంది ఆర్టిస్టులకి, ఊరికే అట్లా కూర్చుంటున్నారు. ఏంటో నీకు పవర్ఫుల్ విలన్ కావాలి అంటే ఎవడో అడ్రస్ లేని మొహంగా తెచ్చిపెట్టుకుంటున్నావు, వాడి పక్కన ఈ పక్క కోట శ్రీనివాసరావు గారు, ఆ పక్క తనికెళ్ళ బన్నీ నిలబడాలి. ఇదే కోట శ్రీనివాస తనికెళ్ళ బన్నీ వాడు పిలుచుకొని పవర్ఫుల్ క్యారెక్టర్లు ఇస్తున్నారా? మరి నువ్వు పక్క నుంచి నాజర్ని తీసుకొచ్చి క్యారెక్టర్లు బాగా పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఇచ్చావు, అవునా? వాళ్ళు మన వాళ్ళని పిలిచి ఇచ్చుకుంటున్నారు. ఎన్ని తమిళ సినిమాలో తనికెళ్ళ బన్నీ, కోట శ్రీనివాసరావు హీరో మన విలన్లుగా వేసారు చెప్పు, తండ్రి పాత్రలు వేసారు చెప్పు. మరి మనకు అక్కడ నుంచి చాలా మంది వస్తున్నారే, బోల్డ్ అంతమంది వస్తున్నారు, హిందీ నుంచి వస్తున్నారు, కన్నడ నుంచి వస్తున్నారు. ఏ సినిమాలో సల్మాన్ ఖాన్కి తండ్రి తనికెళ్ళ బన్నీ వేసాడు, కోట శ్రీనివాసరావు వేసాడు చెప్పు, కనీసం ప్రకాశ్ రాజన్ వేసాడా? మరి మనం అందరినీ తెచ్చుకుంటున్నాం కదా, ఇది ప్రాబ్లం చెప్పేది. మళ్ళీ మనకి ఇప్పుడు శంకర్దాద్ ఎంబీబీఎస్ ను పరేష్ రావల్ని తెచ్చావు, ఎంటర్టైన్ చేసావు, ఎప్పటి నుంచో ఉన్నాడు మన తెలుగులో. అండ్ అత్తారింటికి దారేదిలో కూడా ఆయన్ని తీసుకొచ్చావు. అన్నిట్లోనూ ఎక్కడెక్కడి నుంచో ఎవరు బొమ్మని రాని అందరినీ తీసుకొస్తున్నారు మన వాళ్ళు హ్యాపీగా. వాళ్ళు పిలుచుకోవట్లేదే మరి. బొమ్మనిరాని స్పేస్లో ఇంకెవరు, మన ఇప్పుడు షారూఖ్ ఖాన్కి తాతగా కైకాల సత్యనారాయణ ఎప్పుడైనా పెట్టావా? రణబీర్ కపూర్ లేకపోతే షాహిద్ కపూర్ డాడీగా చంద్రమోహన్ ని పెట్టావా? మరి అక్కడ నుంచి నువ్వు తెచ్చుకుంటున్నావుగా డాడీలకి వాటికి వీటికి, ఎప్పటి నుంచో, ఇప్పటి నుంచి కాదు. సో మీరు తెచ్చుకుని వాళ్ళు మిమ్మల్ని పిలవట్ల. ఇక తమిళ సినిమాలు అంటావా, తెలుగు తమిళ్ ఏకకాలంలో అయ్యేవి మణిరత్నం లాంటి సినిమాలు. అప్పుడు మనకు ఆ తమిళ క్యారెక్టర్లు వచ్చాయి. తెలుగు తమిళం ఏకకాలంలో షూట్ అయ్యి, జీన్స్ అయినా ఏమైనా అప్పట్లో ప్రేమికుడు, బోల్డ్ అనే సినిమాలు ఇట్లా అయిపోయేవి. అంజలి, ఇవన్నీ గీతాంజలి, వాట్ ఎవర్, అటు ఇటు ఉండేవి. ఆ మొత్తం సగం మంది వాళ్ళే ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అట్లా అయిపోయేది. మన వాళ్ళు మాత్రం అందరినీ పిలుస్తారు, అవతల వాళ్ళకి క్లారిటీ ఉంది. నువ్వు ఇప్పుడు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, తెలుసుకున్న తర్వాత. రీసెంట్లీ మంగ్లీ వెళ్ళింది అక్కడికి, ఏదో పాట పాడాలంటే తెలుగు పాట పాడిందని మా కన్నడలో నువ్వు ఎందుకు మాట్లాడలేదనో పాడలేదనో రాళ్ళేసి కొట్టారంట కారు మీదకి.
అది తప్పే, నేను దాన్ని ఏమన్ను. కాకపోతే వాళ్ళు అలా ఎప్పటి నుంచో ఉన్నారు. మనం విశాలంగా ఉండి మనోళ్ళకి అవకాశాలు లేకుండా ఒకవేళ క్వశ్చన్ చేసినా వాళ్ళని మొత్తం బ్యాడ్ చేసేస్తున్నారు. అవును, ఇప్పుడు టీవీ సీరియల్లో మమ్మల్ని తీసుకోండి అని అడిగితే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళని ఏమీ పట్టించుకోవాలి. ఈ రోజు వరకు కూడా మన ఆర్టిస్టులు లేరు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. కొత్త సీరియల్ మొదలైందా కొత్త హీరో కొత్త హీరోయిన్ ఇద్దరు వచ్చేది అట్నుంచో ఎట్నుంచో, ఇక్కడ నుంచి రావట్లే, ఇక్కడ మొహాలు పనికిరావా. సో మనం మారాలి అంతే. ఇకపోతే ఇక రిషబ్ శెట్టి అంటావా, నీకు ఎక్కడి నుంచో వచ్చిన హీరోయిన్ అంజలికి నమస్కారం అంటే అబ్బా ఎంత బాగా మాట్లాడిందో అంటావు. చాలా ముద్దు వచ్చేస్తుంది, అబ్బా మా తెలుగు మాట్లాడింది అని. ఈయన రాక మాట్లాడలా, నాకు రాంది నేను మాట్లాడడానికి కూర్చున్నాడు. వచ్చిరాని భాషలో మాట్లాడితే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుద్దామో ఆయన భయం అయింది. అలా జాగ్రత్త పడడం కూడా గ్రేటే కదా, తప్పే ఉంది. ఇంకెందుకు మగధీరా నుంచి డార్లింగ్ నుంచి కాజల్ ఈ రోజుకు రాదు తెలుగు పిల్లకి. మరి సరే, ఆడవాళ్ళకి ఒక న్యాయం, మగాళ్ళకి ఒక న్యాయం. ఎవరికైనా మా ఇప్పటికి రాదా పిల్లకి తెలుగు? యూ విల్ బి వెరీ హ్యాపీ ఇట్లాంటి విషయాల్లో. సోను సూద్కి ఎన్ని పాత్రలు ఇచ్చావు, ఇప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాడు, ఇంకా రావా ఆయనకి పాత్ర? చాలా ఉన్నాయి, కందిరీగా, అరుంధతి, పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, అన్ని పెద్ద సినిమాలు. మళ్ళీ ఇప్పటికి భాష రాని వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఏదో రిషబ్ శెట్టి పాపం వచ్చాడు, వచ్చినందుకు సంతోషపడు. రేపు తెల్లారితే నీకు హనుమాన్లో హనుమంతుడు కదా, అవునా? మనం ఎలా అయితే ధనుష్ని ఓన్ చేసుకున్నాం, దుల్కర్ సల్మాన్ని ఓన్ చేసుకున్నాం, వాళ్ళందరూ తెలుగులో కూడా సినిమాలు చేస్తున్నారు కదా. అట్లా ఇప్పుడు ఈయన వచ్చాడు కన్నడ నుంచి, యష్ వచ్చాడు కేజీఎఫ్ నుంచి, బట్ స్ట్రేట్ తెలుగు ఇంకా రాలా. బీ హ్యాపీ. ఇంకెందుకు ప్రతి దాంట్లో ఈకలు బీకడం ఎందుకు? ఎక్కడ ఏది ఉన్నా సరే ఏదో ఒకటి అనాలా వాళ్ళని, గుడ్డు మీద ఈకలు బీకాలి అంతే, కంపల్సరీ. ఎప్పుడు ఎవరినైనా ఏదో ఒకటి అనేయాలి ప్రతి దాంట్లో. అసలు ఒక సినిమా ఇప్పుడు నేను అదే అనుకుంటున్నా, కాంతారా, అరే అంత పెద్ద సినిమా, అన్ని కోట్లు పెట్టారు, రిలీజ్కి సిద్ధంగా ఉంది, ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, ఇంకా ఎవరు గిల్లట్లేదేంట దీన్ని అనుకుంటే ఇక్కడ దొరికింది. మరి దానికి బాయ్కాట్ కాంతారా అంట. అదేం బాయ్కాట్ కాంతారో, ఎవడైతే బాయ్కాట్ అన్నాడో ఫస్ట్ వాడే చూస్తాడు తెలుసా సినిమాని. ఇది పుష్పకి రుజువు అయింది. పుష్ప సినిమాని బాయ్కాట్ అని కొన్ని లక్షల మంది అన్నారు. ఫస్ట్ డే ఫస్ట్ అందరు వాళ్ళే చూశారు. బాయ్కట్ అంటానా, అసలు ఏముందో చూద్దాందో, ఏముంది దీంట్లో అని చూస్తారు. అది వాడికి నచ్చుద్ది కానీ ఒప్పుకోడు వాడు. ఎక్కడో ఏదో దొరుకుద్దా 4 గంటలు చూస్తాడు, 4 గంటలు వాడికి ఏం దొరకదు. సరే ఎందుకు వచ్చినా కూడా నేను చూడలేదు అని వచ్చేస్తాడు బయటికి. వాడు చూడలేదు అంతే, ఇంకా మనం అలాగే అనుకోవాలి, మాట్లాడు వాడు. సో బాయ్కాట్, ఒక సినిమాని బాయ్కాట్ చేయడం వల్ల ఎవరికి ఒరిగిందేం లేదు. అండ్ రిషబ్ శెట్టి చాలా చక్కగా మాట్లాడాడు. అండ్ మరి మొన్న హృతిక్ రోషన్ వచ్చాడు, అప్పుడు ఎందుకు గొడవ చేయలేదు? నా తమ్ముడు గాడ్ ఫాదర్ వచ్చినప్పుడు ఏమ్మా సల్మాన్ ఖాన్ వచ్చాడు, మరి అప్పుడు ఎందుకు గొడవ చేయలేదు? మరి బ్రహ్మాస్త్రకి ఎందుకు గొడవ చేయలేదు? అంటే బిఫోర్ కొన్ని తెలుగు పదాలను మాట్లాడాడు కదా అని బాధ సార్. అదే అంటున్నా, అంతెందుకు మా బిగ్ బాస్ హౌస్ లో తెలుగు వచ్చి మాట్లాడకపోయినా నీకు ప్రాబ్లం లేదు. జస్ట్ ఎవరో ఒక పాపం ఒక హీరో వచ్చినది, మరి బ్యాన్ బిగ్ బాస్ అనట్లేవే, వచ్చినా కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. ప్రసార్ ఎగబడి చూస్తున్నావుగా, 24 గంటలు చూసేస్తున్నావు. ఇప్పుడు ఈ 6 గంట ఏమైందో, నామినేషన్ ఏమైందో, పెట్టి ఏమైందో అలా చూస్తున్నావు. మరి ఎందుకు బాయ్కాట్ బిగ్ బాస్ చేయట్లా? టీవీ నీ చేతుల్లోనే ఉంది కదా ఆఫ్ చేయడం, మరి చూస్తున్నారుగా. ఊరికే ఒక సరదా, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి లైమ్ లైట్ లో ఎప్పటికప్పుడు అట్లా ఉండాలి. అది ఓవరాల్ గా కాంతారాకి ప్లస్ అవుతుంది కానీ మైనస్ ఏమవుతుంది. సరే, ఇంకొక చిన్న పాయింట్ సార్ లాస్ట్ ఈ టాపిక్లోనే. ఇప్పుడు ఇన్స్టాలో ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి ఫోన్ పెట్టేసి ఒకరు ఏదైనా మాట్లాడితే దాన్ని తీసుకొని వాళ్ళు పెట్టేస్తున్నారు, వాళ్ళు ఫేమస్ రివ్యూరో ఏదో ఒకటి అవ్వడానికి. కొన్ని ఇలాంటివి చూసినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి సార్, ఫీలింగ్ ఏంటి? క్రింజ్ అమ్మో, నేను చూడండి ఇట్లా. నేను యాక్చువల్గా ప్రామిస్ చెప్తున్నా, నేను రీల్స్ అసలు చూడను. కొంచెం నువ్వన్నా ఇప్పటివరకు నన్ను చూసుంటావు, ఎప్పుడైనా నేను న్యూస్ చెప్తే చూసావు, వచ్చిన ఫోన్ పక్కన పెట్టేసి నేను ఎప్పుడు రీల్స్ చూడను. నా అసిస్టెంట్ చూసినా తిడతా, నా అసిస్టెంట్ అని ఇట్లాగే ఉంటాడు, ప్రామిస్. నా డ్రైవర్ కూడా అంతే, అట్లా కాలు పెట్టుకుని అంటాడు, ఒరే నీకు దండం, నువ్వు చూడకు నాకు చూపికు. నాకు ఈ ప్రాబ్లం ఉంది చుట్టుపక్కల వాళ్ళతో. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది రీల్స్లోనే బ్రతుకుతారు, వాళ్ళ జీవితమే రీల్స్. ఇప్పుడు ఆటోలో ఇద్దరం కూర్చుంటామ్మా, ఇట్లా చూడంటాడు. నేను ఆటో ఎక్కింది ఇదంతా చూడటానికి. ఇప్పుడు ఇంట్లో ఉంటే ఇదంతా ఉండదు కాబట్టి ఇది, అవునా? బయటికి వచ్చాక అంత ఉంది కదా, మరి అంత ఉంది బయట.
కొత్త కొత్త షాప్స్ వస్తున్నాయి, ఇవాళ ఉన్నాయి రేపు ఉండట్లా. ఉండట్లేదు. అదేంటో ఇదేంటో తెలుసుకునే లోపే వెళ్ళిపోతా ఉంటాయి. ఎందుకు చెప్పు? పాపం సార్ మీ డ్రైవర్ అసిస్టెంట్, నాకు పాపం అనిపిస్తుంది. లేదమ్మా, ఇప్పుడు మనం పైన ఉన్నామంటే కింద పాప వాడికి కూడా కలెక్షన్ కావాలని ఆలోచిస్తా. బట్ అదే జీవితం తెలుసా, టీవీ ఉండని ఏం రన్ అవని పెద్ద ఏదైనా టాపిక్ మాట్లాడి నథింగ్, వాళ్ళ ప్రపంచం మొత్తం ఇట్లా ఉంటుంది. కాసేపు ఉంటుంది, ఓ 2 seconds 3 minutes హీ 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 అంటారు. ఏంటో ఏముంటుందో నువ్వు తెలియదు, అవే ఉంటాయి పిచ్చి పిచ్చి రీల్స్, పిచ్చి పిచ్చి ఫేస్లు, వాళ్ళని ఏవో చేసి మళ్ళీ దాని షేర్లు కొడతా ఉంటారు. బాబాయ్ మీకు దండం. ఆ కేటగిరీలో నేను కూడా ఉన్నా సార్, మీకు షేర్ చేయండి మీరు తిడతారని. దాని గురించి మాట్లాడింది. యా సార్, సో ఫైనల్గా ఒక మంచి నీట్ క్లారిటీ, ఓపెన్గా ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే మీరు మాట్లాడింది చాలా వాస్తవాలు సార్. కానీ మన వాళ్ళు రియలైజ్ అవ్వరు కూడా, ఇంకా అది అవ్వదు. ఆల్రెడీ మొత్తం ఇక్కడే కన్నడ వాళ్ళు కానీ వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఫ్లాట్లు కొనుక్కొని సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ మొత్తం టీవీ ఇండస్ట్రీ అంతా కన్నడనే. మా టీవీలో నువ్వు వాడిని ఎలా పోషిస్తున్నావు తెలుసా? ఫస్ట్ నేను తప్పనట్లా, అంటే వాడికి అక్కడ అవకాశం ఉంది, ఇక్కడ ఉంది. నువ్వు ఇక్కడ వాళ్ళకి ఇవ్వు. బిగ్ బాస్ కన్నడలో లేదా? సీరియల్స్ కన్నడలో లేవా? మరి సినిమాలు కూడా ఉన్నాయి, వాళ్ళు ఇచ్చుకుంటారు వాళ్ళకి. నీ ప్లేస్లో నువ్వు విజయవాడ అమ్మాయిని పెట్టు, ఒక గుంటూరు అమ్మాయిని పెట్టు, ఓ బాపట్లో, లేకపోతే ఒక కరీంనగర్ అమ్మాయి, ఆదిలాబాద్, హైదరాబాద్ అమ్మాయి, ఎవరినో ఒకరిని పెట్టు. ఆ పిల్ల బాగుంటుంది, ఆ ఊర్లో ఆమె సెలబ్రిటీ అవుతుంది. ఆవిడతో పాటు ఇంకొంతమంది. ఇప్పుడు ఈ కన్నడ నుంచి వచ్చే వాళ్ళకి నీకు ఆ ఊరు కూడా తెలియదు. అవును సార్, తెలియదు. ఇక్కడ అంటే ఎవరిని అమ్మాయి అంటే పలానా కరీంనగర్ అమ్మాయి అంట, వరంగల్ అమ్మాయి అంట, ఆ ఊర్లో ఆమె ఫేమస్ అవుతుంది. ఆమెతో పాటు ఇంకో నలుగురు వస్తారు, ఆమెను చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని పర్లేదులే మన వాళ్ళు ఒకరు ఉన్నారు, ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, ఏం పర్లేదు, ధైర్యం వచ్చిందో చూడు ఆమె ఎంత బాగా వచ్చిందో అని. అలా ఇంకో నలుగురు వస్తారు. చూడు మన రాష్ట్రంలో కూడా రెవెన్యూ డెవలప్ అవుతుంది. ఆ పిల్ల ఏం చేస్తుంది, 4 రోజుల తర్వాత హైదరాబాద్లో ఎక్కడ ఫ్లాట్ కొంటుంది. ఒక ఫ్లాట్ అమ్ముడు పోయిందా, నెక్స్ట్ ఆమె ఒక 4 స్టాఫ్ని పెట్టుకుంటుంది, మేకప్ అనో ఎవరెవరో, వాళ్ళకి పని దొరికిందా? నువ్వు టీవీ సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి రోజుకో డ్రెస్ వేయాలి, రోజుకో శారీ, రోజుకో జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ ఆర్ వాట్ ఎవర్ షాపింగ్లు నడుస్తున్నాయి. బాగుంటుంది కదా, రెవెన్యూ కూడా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. మన ఎకనామీ కదా ఇది, కాపాడుకోవాలి. నువ్వు వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని నేను అనట్లా, ఇవ్వు. నీకు ఖచ్చితంగా కొన్నిసార్లు అవసరం పడుతుంది, అప్పుడు ఇచ్చుకోండి. అనవసరమైన చోట్ల కూడా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పెట్టి వాళ్ళని సీరియల్ 3 సంవత్సరాలు మేపుతావు, సీరియల్ అయిన తర్వాత బిగ్ బాస్కి తెస్తావు, మళ్ళీ టీవీ షోలు. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత వెంటనే నీతోనే డ్యాన్స్, నాతోనే డ్యాన్స్, మన ఇద్దరి డ్యాన్స్ అనేదో వస్తుంది. ఆ తర్వాత ఈ బీబీకి సంబంధించే జోడీ, ఈడీ, ఇంకేవో వస్తాయి. దాని తర్వాత మొన్న ఏదో కుక్కు విత్ జాతి రత్నాలు అట్లాంటిదో షో, మళ్ళీ తర్వాత ఇంకో షో, మళ్ళీ బిగ్ బాస్ వస్తే మళ్ళీ ఇంకో షో, ఈలోపు ఇంకేదన్నా వస్తే అది. అంతే, సరిపోయింది. నువ్వు జీవితకాలం పోషిస్తున్నావు తీసుకొచ్చేసి. మన వాళ్ళకి అవకాశాలు లేవు. వాళ్ళకి పెట్టి ఇచ్చే దాంట్లో సగం ఇచ్చిన మన వాళ్ళు చాలా హ్యాపీగా చేస్తారు. మన దగ్గర బాగున్న వాళ్ళు లేరమ్మా, ఎంతమంది ఉన్నారు. చాలా బాగున్నారు. వైజాగ్ నుంచి ఒక అమ్మాయిని తీసుకురా, లేకపోతే శ్రీకాకుళం నుంచి తీసుకురా, విజయనగరం నుంచి తీసుకురా, పోనీ కింద అనంతపూర్, కడప నుంచి, కర్నూలు నుంచి, ఎక్కడో కొంత తెస్తే వాళ్ళకి అవకాశాలు తప్పే. అవును సార్, ఫైనల్గా ఇదన్నమాట. థ్యాంక్ యూ సార్.